నా వెనకమాలుండే అధ్యక్ష ప్రజానీకానికి నాకు చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరి కోసం నేను ఏమైనా చేస్తాను, లేదంటే చేస్తాను. జిందాబాద్. అదే పోరాటంలో పోయేదేం లేదు, గోచి తప్ప. ఈ పగటిపూట మీకేం తాగించలేను, కప్పు టీ తప్ప. తప్పట్లు రాత్రికి మందుందా? అయితే ఓకే. ఇదిగా మల్లికా సర్బత్ మొత్తం 5 టీలు అర్జెంట్, 4 ఆర్డినరీ. వీళ్ళకి టైం లేదు. 1 పెసలు. నాకు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళిపోవాలా. చూడు, పాలు చిక్కగుండాలా, టీ చక్కగుండాలా. కావాలంటే ఒక లవంగ మొగ్గ ఎక్కువ వేసుకో. ఏ పిల్లి మొగ్గేసుకోద్దా? ముద్దిచ్చే పిల్లవే, పిల్ల మొగ్గ వేసుకో. ఒరే చంటి, నువ్వు మాలి చేసుకో. చూడు, వీళ్ళు టీ ఎక్కడేసుకో, నా టీ అక్కడేసుకో. ఏం ఫేస్ కట్టరా బాబు, కదలక ఫేస్ కట్ అయిపోద్ది. ఒరే చంటి, అర్జెంట్, టైం లేదు. టైం నీకు లేదు, నాకుంది. 7:30. జోకలేక ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళాలా. దాన్ని నొట్టుకోవడానికి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ ఏసీలో హైదరాబాద్ వెళ్ళాలా. దాన్ని నొట్టుకోవడానికి రాజమండ్రికి టాటా సుమోలో వెళ్ళాలి. ముందు నువ్వు బోరు కొడతావు, కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉంటది. థ్యాంక్స్. తర్వాత అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళు. నువ్వురా, నువ్వు ఉండరా. కూర్చోరా బాబు, నాకు ఢిల్లీ ఫ్లైట్ టైం అయిపోతుంది. నిన్ను కాదని పిల్లి పెంటకి చేస్తున్నానంటే అర్థం ఏంటి? కాబోయే మినిస్టర్ నన్ను కాదు, నిన్ను తొందరగా అంపేస్తే ఈ పెంట కంపు తప్పుద్ది. టీ కొట్టు, నాకు టీ కొట్టు. నేను కొట్టమన్నది కన్ను కాదు, టీ. ఎంత పోటుగా నేను అక్కడ ఉండగా అది నీకు కన్ను కొట్టిందా? ఏ, నీకు కన్ను కొట్టిందా? ఇదిగో అల్లం టీలో పట్టిక బెల్లం వేసి ఏలక్కాయలు సితగొట్టి చేసి తెత్తాను. పాలు పెసలు, గుమ్మ పాలు. అంతేనా? ఏం చేస్తున్నావు నువ్వు? మసాజ్. ఎవరికి? నాకా దానికా? నేను అలాగెళ్ళొస్తాను, బేరాలు పోతాయి. మంచిది, మరి నువ్వు అలాగే వెళ్ళిరా. వెళ్ళరా, రాత్రికి వచ్చేస్తాను. ఏంటి? ఇప్పుడు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళి రాత్రికి వచ్చేస్తానని చెప్తాను. నొక్కించాలు, ఢిల్లీ టైం అయింది, వస్తాను. అరే చంటే, ఇప్పుడైనా గీస్తావా గీవా? ఎరా, నీ కొడుకు పెళ్లికి సన్నాయుది 1 ఏడాది అయింది. బాకీ తీర్చావా నువ్వు? నిన్నేమన్నా తొందర పెట్టానా నేను? నువ్వు ఉండరా బాబు, మొన్నే కూతురు పెళ్లి కుదిరింది. బ్యాంక్ వెళ్తున్నా లోన్ కోసం, వచ్చినాక ఇస్తాలే. రారేరా బ్యాంక్, రాణికి అసలు రేణుకా రాణి బ్యాంకే కదా. అవును. వెళ్ళండి వెళ్ళండి, ఊరందరూ ఆవిడ దగ్గర అప్పులు చేసి నిండా కష్టాల్లో మునిగిపోండి, ఆవిడ మాత్రం సుఖాల్లో తేలిపోండి. మూర్తి, మూర్తి, ఎంత వేണ്ട? 2 బోండా. రెడీ? ఎందడా? ఎక్కడ? పకోడ మూర్తి. ఏమిటయ్యా మూర్తి అద్దంచడం? ఇంకెలా దంచమంటావా బాబు? కర్మం కర్మం, వచ్చినప్పటి నుండి చెబుతూనే ఉన్నాను, దేనికైనా ఆనించి దంచమని. ఇంటే కదా, ఇదిలో ఎంత ఆనందం ఉండో ఎన్నమో. ఎంత గురువాయిరప్పనే. మూర్తి, ఇవాళ బోండాల సైజు ఏమిటి, ఎంత పెద్దవిగా ఉన్నాయి. రాత్రి గుడ్డ తీసి బయట పెట్టారు, అందుకని తినాల్సి మంచిగా బాగా ఉబ్బరి. నీ పని చూసుకోరా. అండి, మీ పని చూసుకోండి. చూసుకుంటా. పాలకుట్టి, వస్త్రం పొడు, వస్త్రం. సరుకు మీద వస్త్రం పొడు, వస్త్రం. అక్కడ కాదే, ఇక్కడ. ద్రౌపది మాన సంరక్షణ వస్త్రం, ఓణి. నేను కేరళ కుట్టియాను, ఇది నమ్మడి సంప్రదాయం. నేను ఓణి వేసుకుంటే నీకు బోణి కాదు. అంటే వచ్చే వాళ్ళందరూ నా ఇడ్లీ కోసం, బోండా కోసం, దోశ కోసం కాదంటావా? నీకు బుద్ధి ఉండో, నీకు సిగ్గుండో, నీకు లజ్జ ఉండో, నీకు జ్ఞానం ఉండో? ఓసే, నీ అమ్మ గడుపు మాట చెప్పిందే చెప్పి తిప్పి 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 చెప్తున్నావు కదా పాలకుట్టి. ముగ్గురు రాంబాబు గారు వస్తున్నారు. ఏటా వరియు వరియు? ఎరా పకోడా మూర్తి, టిఫిన్ ఉంది. ఇడ్లీ మాత్రమే ఉంది. వీడు కళ్ళం బరీదు. మేల బోండా ఉండు, మధ్యలో వడ ఉండు, కీలే ఇడ్లీ ఉండు. నువ్వు నోరు మూసుకునుండు. ఏ పకోడీ, పిండేస్తున్నా, ఎలా జాగ్రత్త. పైన చల్లపడిపోయిన గురు, కింద ఇడ్లీ మాత్రం వేడిగా ఉన్నాయి. కాలుస్తే చేపెట్టి చూడు. ఏ పాలకుట్టి, అన్ని సరిగా పంపు. సుడు సుడుగా పంపుతాను. పంపుతూ గాని సరుకు మీద వస్త్రం వేయి. వస్త్రం వేయివే. సరుకు మీద వస్త్రం వేసినా, దస్త్రం వేసినా, లోపలుండే సరుకేమిటో, దాని రుచి ఏమిటో నాకు బాగా తెలుసు. తొట్టినాయ, అబ్బో, నీకన్ని కేడి విద్యలు బాగా తెలుసు, నాకు తెలుసు. పైసా బిల్లు ఇవ్వకుండా పందెపు కోడిలో నా హోటల్లో నన్ను తప్ప అన్ని తింటావురా? ఈ పాపం ఊరికే పోదు. వచ్చే జన్మలో నా హోటల్లో ఈగవై పుడతావు, నా ఇడ్లీ మీద దోవై పుడతావు. ఇలా శాపం చేసామని మా గురుగారు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసురా, ఫ్రీగా మర్డర్ చేసి వదిలిపెడతాడు. నువ్వు లోపలికి వెళ్ళరా.
ఏమయ్యా పగుడుమూర్తి కాఫీలో ఏమొచ్చిందేమిటి? నువ్వు ఇచ్చే 70 పైసలకి ఈ గాకి ఏనుగు వస్తుందంటే ఎడం చేత తీసేసి కుడి చేత తాగవయ్యా. ఏమిటి కుడి చేత తీసి ఎడం చేత తాగాల? నేను డబ్బులు ఏం చేస్తా? కోపం వేయండాం తాగండి తర్వాత పాలిస్తా ఇస్తావా? పట్రా పట్రా. వస్త్రం, సరుకు మీద వస్త్రం. వేస్తాను సమయం వచ్చినప్పుడు వేస్తాను ఏం కావాలా నీకు? పువ్వు ఏంట్రా? అందులోంచి కింద దిగవా నువ్వు? ఏం కావాలి నీకు? పూరియా? పూరి కొంచెం తిప్పలయ్యి. పూరి పూరి ఇచ్చారు కదయ్యా, ఇంకా పూ అంటే పూ ఏంటయ్యా? ఆహా, అన్ని పూ సంబంధించినవే అడుగుతావన్నమాట. ఒరే కోటిగా ఓ బకెట్ పులుసు తీసుకొచ్చి పడారా, నంచుకొని తింటాడు. గొప్ప బేరం దొరికిందా? நம்மளது எந்த ஊரு పూ ஐயா. వాడికే ఊరి పేరు అడుగుతావు? వాడికి అన్ని పూతో సంబంధించినవి వస్తాయి. ఏ ఊరు బాబు? పుంగనూరా? పులివెందల? అన్నారంటే పుత్తూరు పోయి కట్టు కట్టేసుకుంటావు. తినదల పూలోంచి పోలోకి వచ్చావా? నీకు దండవరా బాబు. ఇట్లాంటి నలుగురు తగిలితే చాలు పొట్టు కట్టేసుకొని చిడతలు తీసుకొని భజన చేసుకోవాలి. என்ன இவள கோவம் కోప్పడికి ఏం చేయమంటావే? వచ్చిన ప్రతి వాడిని కాచుకోలేక తెస్తున్నాను. పాలకుట్టి, మన పెళ్లి ఎన్నాళ్ళు పేరు పెడతావు? నా మీద దయలేదా? దయ ఉండు దాక్షిణ్యం ఉండు ప్రీతి ఉండు எல்லாத்துக்கும் ஒரு டைம் உண்டு నా నెత్తి మీద పెద్ద గుండు ఉండు. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల. తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం. కాదు, భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల. ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఇగో 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 ఇగో. ఆహా, ఎస్, ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఇగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి? దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుందే. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసు కూడా ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా. ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు. అంతే కదండి? మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరనసాలి. చెప్పండి, ఆగిపోయారేం? ఇక నుంచి మనిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హట్ చేసుకోకూడదు. అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా. 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. చి, నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి. అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్ గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదలగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగిలించు. సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. అమ్మా, అబ్బా, పంది
పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదే అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి. అరే నువ్వు ఇలా రైల్వే కంపార్ట్మెంట్ లో అడుక్కునేవాళ్ళగా ఇలా చదువుకోవడం చూస్తే వాళ్ళు గుండాకి చేస్తారా? అంటే వాళ్ళకి చెప్పలేదా? అన్ని విషయాలు చెప్పాను, కాకపోతే ఈ విషయం చెప్పలేదు. చెప్తే పిల్లనివ్వరేమో అని భయపడ్డాను రా. ఏంటి నాకు రేపు ఎక్కడ చెప్పలేదా? చెప్తే ఎలా చేసుకుంటారక్క? ఇవాళ కలిస్తే చాలు, రేపు తెలిసినా చచ్చినట్టు పడుంటాడు. మల్లెపూలు, ఇది ఇది బెడ్, ఇది కజ్జికాయ కాదు కాజా, అందర్లడ్డా. ఓహో బూందీ లడ్డే. ఇంకా ఏమున్నాయి? అమ్మో అబ్బా వెళ్ళినది అదేంటమ్మా, గదిలోకి చూసి కిలకిలా నవ్వాలి కదా, అది గోల్డ్ ఫ్యాషన్. మీ సిస్టర్ చూడు 7 గంటలకి గదిలోకి దూరింది. నాకు గోల్డే గోల్డ్. అక్కడే ఆగిపోయావి రాలల్లి. ఏ సిగ్గెందుకు? దా. నేను రాను బాబు. రమ్మంటుంటే నాకు సిగ్గు. తాళల్లి తాళల్లి, రమ్మంటుంటే తాళల్లి. నన్ను ఆశీర్వదించండి. పిల్లా పాపలతో 100 ఏళ్ళు వర్ధిల్లు లల్లి. లల్లి లల్లి, ఇందాకెందుకు సిగ్గుపడ్డావు? సిగ్గేస్తుందా? అవునండి. లల్లి ఏంటండి? లల్లి ఏంటి? లల్లి లల్లలు లల్లులు లిల్లలు. అబ్బా ఈ ఊరెలాంటి బుగ్గలు చూస్తుంటే నాకు లడ్డూలే గుర్తొస్తున్నాయి. లడ్డూలు తిందామా లల్లి? లల్లి స్వీట్లన్నీ నువ్వే తినేశావా? నేనెప్పుడు తిన్నానండి? స్వీట్లన్నీ నేనే తినేశా. జోక్ చేశానంటే నువ్వు తిన్నావా అని. స్వీట్లొద్దు ఏమొద్దు లల్లి, మనం లలలాలోకి. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో